హాయ్ సార్. హాయ్ అండి. సార్, రామ్ చరణ్ మూవీ జూన్ 4న రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు. మరి ట్రైలర్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది, దాని గురించి? ట్రయల్ అండి మే 4వ వారం, అంటే మే చివరి వారంలో వస్తుంది. ట్రైలర్ కట్ కూడా కొంచెం అద్భుతంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద సినిమా వచ్చిన ప్రతి ఫస్ట్ లుక్ కానీ, తర్వాత సాంగ్స్ కానీ, లేదా ఏదైనా టీజర్స్ కానీ ఎంత హైప్ క్రియేట్ చేసినా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అంత గొప్పగా ఉన్నాయి. అయితే ఏంటంటే కొంత డిసప్పాయింట్మెంట్, మార్చి 27 అని చెప్పడం, తర్వాత మే 30 అని ఏప్రిల్ 30 అని చెప్పడం, మళ్ళీ జూన్ 4 ఇలా రకరకాల పోస్ట్ పోన్ల వల్ల ఏంటంటే కొంతమంది డిసప్పాయింట్ అయితే అవ్వచ్చేమో, కానీ ఓవరాల్గా సినిమా మీద ఉన్న హైప్ అయితే తగ్గల. ఆ విధంగా ఇది జూన్ 4కి వచ్చి జూన్ 3న ప్రీమియర్స్ పడతాయండి. జూన్ 4 అయితే రెగ్యులర్ రిలీజ్, థియేటర్కల్ రిలీజ్. ఆల్రెడీ ప్రీ సేల్స్లో నార్త్ అమెరికాలో 100K దాటిపోయింది, 150K దాటింది ఆల్రెడీ సేల్స్లో. అది ఫాస్టెస్ట్ కౌంటింగ్ అది. ఫాస్టెస్ట్ అంటే 100K వచ్చిన సినిమా మొట్టమొదటి సినిమా అంటే 100K వచ్చింది ఏంటంటే 3-4 రోజులు కానీ రాలేదు. ఇదేంటంటే అంట్ల కంటే ముందుగా బాగా ఎక్కువ వచ్చింది. ఏదేమైనా సరే పెద్ద అయితే కొంత స్పెషల్ గ్రిప్ నరేషన్తో ఉండేలాగా ఉంది. ఒక విలేజ్ నేటివిటీ, ఒక రెస్టిక్, ఒక న్యాచురాలిటీ ఉండే విధంగా రామ్ చరణ్ గారు ఆయన రూపాన్ని, ఆయన శరీర దారుఢ్యాన్ని ఎంత బాగా మార్చుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రీసెంట్గా వచ్చిన హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల లుక్ ఎలాగుందంటే, అసలు ఆంజనేయ స్వామి మరో రూపంలో, ఒక మనిషి రూపంలో ఉంటే ఎలాగుంటారో అలాగే ఉన్నట్టుంది. అసలు రామ్ చరణ్ చూస్తే మనకి ఆంజనేయ స్వామి గుర్తొస్తారేమో అన్నంత ఇదిగా ఆయన రూపం, ఆయన శరీర దార్ఢ్యం అంత గొప్పగా ఉందండి. ఏదేమైనా అది పాజిటివ్గా ఆలోచిస్తే కనుక మనకి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటంలో సందేహం లేదు, నో డౌట్. థ్యాంక్ యూ సార్.